ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదాం భర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరి విభోం పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. గజేంద్ర మోక్షం. వ్యాస మహర్షి పరీక్షిత్కు భాగవత్ సప్తాహ చెప్తూ దాంట్లో ఆయన గజేంద్ర మోక్షం గురించి వివరించారు. సుఖమహర్షి అంటారు పరీక్షిత్తుతో, చూడు పరీక్షిత్, తామస మన్వంతరంలో ఒక ఏనుగు సరోవరంలో దిగింది, ముసలి కాలు పట్టుకుంది. మహావిష్ణువు వచ్చి ఆ ముసలిని సంహరించి ఆ ఏనుగుకు మోక్షం వైకుంఠానికి తీసుకువెళ్ళాడన్నాడు. అప్పుడు పరీక్షిత్ అన్నారు సుఖమహర్షితో, గురువుగారు అలా కాదండి, నీరాట వనాటములకు పోరాట మెట్లు కలిగే పురుషోత్తమ చే ఆరాట మెట్లు మానెను ఘోరాట విలోని భద్ర కుంజరమునకున్. ఏంటేంటి, భూమి మీద ఉండే ఏనుక్కి నీటిలో ఉండే ముసలకి అసలు వైరం ఎందుకు వచ్చింది? శ్రీ మహావిష్ణువు వచ్చి కాపాడిండా? ఆ ఏనుగుని వైకుంఠం తీసుకెళ్ళారా? అదేదో పూర్తిగా చెప్పమని చెప్పారు. అప్పుడు సుఖమహర్షి పరీక్షిత్కు గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వివరణ చేస్తున్నారు. క్షీరసాగరంలో త్రికుటాచలం పర్వతం ఉంది. దానికి 3 శిఖరాలు, బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము. ఆ కొండ గుహల్లో ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా నివసిస్తూ ఉండేటివి. చీకటి పడగానే అన్ని ఏనుగులు గుహలో నుంచి బయటికి వచ్చేటివి. వచ్చినప్పుడు పులులు మొత్తంబులు పొదడెళ్లలో దూరు, ఘోర బల్లూకంబులు గుహల సొచ్చు, భూదారములు నేల బొరియలలో జొరబారు, వాల్మీకములు సొచ్చు వన భుజంగంబులు, నీలకంఠంబులు నింగికెగయు, గండశైలంబులు గపుల ప్రాకు, మహిష సంగంబులు మరుగుల్లో జొరబారు. ఆ వచ్చేటప్పుడంట ఏనుగులు ఆ బల్లూకాలు ఎలుంగుడ్లన్నీ పోయి గుహల్లో దాంకుంటాయంట, పుల్లన్నీ పోయి పొదల్లో దాంకుంటాయంట. అవి ఏవైతే ఉన్నాయో అడవి పందులు అవన్నీ బొరియలు గోతులు తవ్వుకొని లోపల పోయి దాంకుంటాయంట. బర్రెలు దున్నపోతులన్నీ పోయి మడుగుల్లో దాంకుంటాయి నీళ్ళల్లో పోయి. కోతులన్నీ కొండల మీదకి ఎగబాకుతాయంట. నీలకంఠములు నింగికెగవు, నెమళ్ళన్నీ ఆకాశానికి ఎగిరిపోతాయంట. అంటే ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా చూసి అంత భయం అన్నమాట. అప్పుడు ఆ ఏనుగులన్నీ ఒక సరోవరంలో జలకాలాట ఆడతా అక్కడంతా సరోవరం అంతా బురదలు చేస్తాయి. అప్పుడు అక్కడ ఒక ముసలి వచ్చి ఆ ఏనుగు కాలు పట్టుకుంది. అంటే ఏనుగుల్లో ఒక అధినాయకుడు ఉన్నాడు, రాజు, గజరాజు, ఆయన్ని పట్టుకుంది కాలు. అప్పుడు ఆ ఏనుగు చాలాసార్లు విడిపించుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ ఆయన వల్ల కాల. అప్పుడు మిగతా ఏనుగులన్నీ వెళ్ళిపోయినాయి. ఆ విధంగా అది కృతయుగం, సత్యయుగం కాబట్టి కొన్ని అప్పుడు ఆయు ప్రమాణం ఎక్కువ కాబట్టి దాదాపు 1000 సంవత్సరాలు ఆ మడుగులో ఏనుగు ఆ ముసలితో పోరాటం చేసింది, విడిపించుకోలేకపోయింది. ఎందుకంటే నీటిలో ముసలికి బలం ఎక్కువ, ఏనుగుకి బలం తక్కువ. ఏనుగుకి భూమి మీద బలం ఎక్కువ, ముసలికి తక్కువ. అప్పుడు ఆ ఏనుగుకంట శ్రీ మహావిష్ణువు గుర్తొచ్చాడంట. అప్పుడు ఆ భగవంతుని ప్రార్థించింది, శరణాగతి చేసింది. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. ఒక్కసారి ఆయన ఆ భగవంతుని శరణాగతి చేస్తలకి అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ ముసలిని శిరస్సు ఖండించి ఆ ఏనుగును రక్షించారంట. మనం పార్ట్ 2లో గజేంద్ర మోక్షంలో మిగతా ఘట్టాన్ని నేను తెలియపరుస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.